ఏ పాప, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రావచ్చుగా, మాట్లాడుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రో. ఇదేందుకు బ్రో? ఏంటి బ్రో నీకు అంత కేర్లెస్? దేశం మీద గౌరవం లేదా? లేదు బ్రో, నాకు దేశభక్తే లేదు. నేను ఇలానే ఉంటా. ఈ దేశంలో నాకు ఫ్రీడమ్ ఉంది కదా. నాలాగా రోడ్డు మీద పోయే అమ్మాయిని ఏడిపించే వాళ్ళకి, నేరాలు చేసే వాళ్ళకి, దోపిడీలు చేసే వాళ్ళకే ఈ దేశంలో ఫ్రీడమ్ ఉంది. ఆమెకి స్వేచ్ఛ లేని ఈ దేశాన్ని నేనెందుకు గౌరవించాలి? అవును బ్రో, ఈ ప్రశ్నలో బాధ ఉంది, కానీ నువ్వు ఎంచుకున్న దారిలో సమాధానం లేదు. నీలాగా కేర్లెస్గా రెక్లెస్గా బిహేవ్ చేసే వాళ్ళకి ఈ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, కానీ ఆ స్వేచ్ఛను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడం కోసం మాత్రం చెప్పలేదు. నేరం చేసే వ్యక్తులు ఈ దేశంలో ఉండడం తప్పు కాదు బ్రో, ఆ నేరాన్ని చూసి కూడా ఆపకుండా నిలబడే వ్యక్తులదే బ్రో తప్పు. ఈ మట్టిని స్వేచ్ఛగా మార్చడానికి తన యవ్వనాన్ని త్యాగం చేసిన భగత్ సింగ్, తన ప్రాణాలు సైతం అర్పించిన అల్లూరి సీతారామరాజు, స్వాతంత్ర్యం కోసం ఈ ప్రపంచానికే సవాలు విసిరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, వాళ్ళంతా పోరాడింది అమ్మాయిల్ని భయపెట్టే స్వేచ్ఛ కోసం కాదు. ప్రతి భారతీయుడు తలెత్తుకొని గౌరవంగా భయం లేకుండా జీవించే స్వేచ్ఛ కోసం. ఈ రాజ్యాంగం నీకు స్వేచ్ఛనిచ్చింది, అదే రాజ్యాంగం ఇంకొకరి స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూడా ఇచ్చింది. ఈ త్రివర్ణ పతాకాన్ని నేల మీద విసిరేయడం చాలా సులువు, కానీ ఈ జెండాను ఎగరేయడం కోసం వేలాది మంది తమ ప్రాణాలను ఈ నేలపై విడిచారు. దేశం మారాలంటే చేతిలో జెండా ఉండాల్సిన అవసరం లేదు, మనసులో విలువలు ఉంటే చాలు. ఎదుటివారి స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకో, అదే నిజమైన దేశభక్తి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రో.